పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మారంపల్లి గ్రామంలో ఎర్ర కాలువ భూములను ఆక్రమించడమే కాకుండా కాలువ గట్టును ప్రమాదకర రీతిలో ప్రొక్లెయిన్తో తవ్వేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలం మారంపల్లి గ్రామంలో ఎర్రకాలువ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, కాలువ గట్టును ప్రమాదకర రీతిలో తవ్వేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక రైతులు బుధవారం మీడియాతో మాట్లాడుతూ గత కొంతకాలంగా ఎర్రకాలువకు సంబంధించిన నీటిపారుదల శాఖకు చెందిన భూములను కొందరు ఆక్రమించి ఎర్రకాలువ గట్టును కూడా తవ్వేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గట్టు తవ్వేయటం వల్ల గట్టు బలహీనపడి వరద సమయంలో ఈ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాలతో పాటు వేలాది ఎకరాలు మునిగిపోయే ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందన్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ ఆక్రమణలను తొలగించి మారంపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలను, వేలాది ఎకరాలను వరద సమయంలో మునిగిపోకుండా కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన రైతు వెంపల్ల రాంబాబు, అతని సోదరుడు ఈ ఆక్రమాలకు పాల్పడ్డారని స్థానిక రైతులు సారిక సత్యనారాయణ, శ్రీనివాసరావు, నిడదవోలు రమేష్ బాబు తదితరులు మీడియాకు ఈ అంశాన్ని వివరించారు. నేను మారంపల్లి రైతునండి. సారిక సత్యనారాయణ నా పేరు. ఇలాగ పొద్దున్న మా పొలం వచ్చేటప్పటికంటే జేసీబీ మూలన పనిచేస్తున్నాను. ఏంటి ఇక్కడ పనిచేస్తుందని నేను పని దగ్గరికి వచ్చాను. తోటికి ఎరగాలో గట్టు ఒక రైతు రాంబాబు అన్న రైతు జేసీబీతో మొత్తం సేల్లోకి లాగేసుకుని ముట్టుపోతు కూర్చేది. గవర్నమెంట్ వారు ఇచ్చిన ముట్టుపోతు కూర్చేసి గట్టు మెయిన్ గట్టుని లాగేస్తున్నాడు. ప్రతి సంవత్సరం చేస్తున్నాను ఈ పని. మేము అడుగుతున్నాం, పొందాన్ని వదిలేస్తున్నాం. ఈ ఏడు ఇంకా నేను వచ్చాను, ఏంటి జేసీబీ పని చేస్తున్నాను వీడియో తీసాను, మీడియాకి చెప్పామండి. చెప్పి నేను కూర్చోండి జేసీబీ ఆపేసి వెళ్ళిపోయాడండి. మా ఊళ్ళో నుండి దగ్గర ఒక 15 ఎకరాల గవర్నమెంట్ కలిపేసుకున్నారండి. చాలా మంది ఉన్నారు రైతులు. గవర్నమెంట్ వారు ఆ భూమిని విడదీసి, సర్వే చేసి విడదీసి గవర్నమెంట్ స్వాధీనంలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. అదే ఈ విషయం వరకు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా ఫిర్యాదు చేస్తాం. తగ్గిపోతుంది. అది రైల్వే ట్రాక్ అది గవర్నమెంట్ వారు రమేష్ బాబు, మారంపల్లి గ్రామం. సమస్య ఏంటంటే ఇక్కడ పాత ఎరగల ఒకటి ఉండేది. ఆ కాలం అంతానే మురుగు సాగు నీరు వెళ్తూ ఉండేది. ఈ కబ్జాకు గురి అవడం వల్ల ఈ మురుగు లాక్క ఫ్లడ్ వచ్చినప్పుడు రైతులు 150 ఎకరాల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కబ్జాకు గురి అయిపోతుంది. ఈ కబ్జాకు గురి అనేది కాపాడాలని గవర్నమెంట్ని కోరుకుంటూ మేము దీన్ని కబ్జాకు గురి అవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రైతుల మీద ఉంది కాబట్టి దీన్ని తెలియపరుస్తున్నాం గవర్నమెంట్కి.